తీసుకున్న రెవెంజ్ కార్యక్రమాలు అంటే కేసులు పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళని వేధించడం కావచ్చు, దానివల్ల చాలా చోట్ల వైసీపీ నాయకులు నిశ్శబ్దం అయిపోయారు. పెద్దగా ఇప్పుడు కొడాలి నాని మనకి ఎక్కడ కనపడ్డావు, వంశీ లేడు, తర్వాత రోజా కూడా ఈ మధ్య పెద్దగా రావట్లేదు, ఎప్పుడో ఒకసారి కనపడుతుంది. అలాగే అంటే బయట ఫైట్ చేస్తే వైసీపీ నాయకులంతా కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు. ఒక అంబటి రాంబాబు, పేర్ని నాని ఇట్లాంటి ఒకరిద్దరు మాత్రం మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఉంటే జైళ్ళల్లో ఉంటున్నారు, లేదంటే సైలెంట్గానే ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మెడికల్ కాలేజీలు కొంత వాళ్ళకి ఊపునిచ్చింది. సో వీళ్ళు వెళ్ళి మొత్తం అన్ని చోట్ల చెలో మెడికల్ కాలేజ్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. సెప్టెంబర్ 19న ప్రోగ్రాం పెట్టుకొని ఎక్కడికక్కడ లోకల్ నాయకులు ఆ లోకల్గా ఉన్న మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు, వీడియోలు తీసి, సెల్ఫీలు తీసి, చూడండి మేము కట్టిన మెడికల్ కాలేజీ అని చూపించడం అనేది మొదలుపెట్టారు. సో జగన్ ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీలు ఏమీ లేవని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన అనకాపల్లికి ఈ నెల 9న ప్లాన్ చేసుకుంటున్నాడు. అనకాపల్లిలో నియోజకవర్గంలో ఉండే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చూపించి స్పీకర్కి ఛాలెంజ్ విసర్దలుచుకున్నాడు. ఇది కట్టామా లేదో చూడండి. ఎందుకంటే అనకాపల్లి మెడికల్ కాలేజ్ మొత్తం 52 ఎకరాల 52.15 ఎకరాల్లో ఉంది. 500 కోట్ల అంచనాతో అది నిర్మించింది. అట్లాగే 500 బెడ్లు ఉన్న హాస్పిటల్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇది కానీ కంప్లీట్ అయ్యి ఫంక్షన్లోకి వస్తే దాదాపు 16-17 మండలాల విద్యార్థులకి అక్కడ సీట్లు వస్తాయి. అట్లాగే 16-17 మండలాల ఏజెన్సీ ఏరియా అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి గిరిజనులకి అక్కడ వైద్యం కూడా అందే అవకాశం ఉందనేది జగన్ చెప్పదలుచుకున్నాడు.